జై శ్రీమాత. నవదుర్గల్లో 7వ రోజు కొలిచే అవతారం కాళరాత్రి. ఈ రూపం చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా అంతరంగంలో అమ్మవారి రూపం చాలా శాంతమయమైనది. ఈ అవతారంలో అమ్మవారు రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. ఈ రాక్షసుడు ఒక వరాన్ని పొందాడు. అతని యొక్క రక్తపు బొట్టు నేల మీద పడితే ఆ రక్తపు బొట్టు నుంచి మరొక రాక్షసుడు పుడుతూ ఉంటాడనమాట. ఈ రాక్షసుడు అన్ని లోకాలని జయించి మొత్తం దేవతలందరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. దేవతలందరితోనూ యుద్ధాన్ని చేస్తూ అనేక రక్తపు బొట్టులను భూమి మీద పడేసి వాటి ద్వారా అనేక రాక్షసుల్ని పుట్టిస్తూ మొత్తం లోకాలన్నింటినీ జయించసాగాడు. అప్పుడు అమ్మవారు భయంకరమైన కాళరాత్రి అవతారాన్ని పొంది ఆ రాక్షసుడి యొక్క రక్తపు బొట్టు నేల మీద పడకుండానే ఆమె ఆ రక్తాన్ని పీల్చి క్రమంగా అతని యొక్క శక్తిని క్షీణింపజేశారు. ఈ విధంగా భయంకరమైన యుద్ధం చేసి ఆ రాక్షసుని జయించారు. కాళరాత్రి అమ్మవారు నల్లని దేహంతో 4 చేతులతో దర్శనమిస్తారు. ఒక చేతిలో వజ్రాయుధం, మరొక చేతిలో ఖడ్గాన్ని, మిగిలిన 2 చేతులతో ఆశీర్వాదాన్ని, అభయముద్రలతో భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క వాహనం గాడిద. ఆమెను ఆరాధించే భక్తులందరికీ దుష్ట శక్తుల భయం లేకుండా ఉంటుంది. జై శ్రీమాత.